హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఈ మధ్యన కొత్త మిక్సీ తీసుకున్నాను అనమాట. గ్రీన్ చెఫ్ కంపెనీలో ఈ ఫ్లెన్ మోడల్, ఈ మోడల్లో నేను మిక్సీ జార్ అనేది తీసుకున్నాను మిక్సీ. సో ఇది ఎలా ఉంది, దీని ఫీచర్స్ ఏంటి అండ్ దీని అన్బాక్సింగ్ అంతా కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినట్టయితే నేను ఫర్దర్గా ఈ వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, సరేనా? సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక నేను తీసుకున్న మిక్సీ కంపెనీ వచ్చేసి గ్రీన్ చెఫ్ అండి. ఇది ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు ఇంకా వస్తున్నాయి కిచెన్ ఐటమ్స్, అప్లయన్సెస్ అన్నీ వస్తున్నాయి. స్టవ్ కానీ చిమ్నీ చాలా వస్తున్నాయి అన్నమాట ఈ కంపెనీలో. సో నేనైతే ఈ మిక్సీ తీసుకున్నాను. ఇది వచ్చేసి 3 జార్ మిక్సీ అండి. సో ఈ 3 జార్ మిక్సీలో ఈ మిక్సీకి వచ్చేసి 1 HP మోటార్ వాటేజ్ అనమాట. అండ్ దీనికి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు కదా 5 years ఆఫ్ వారంటీ ఫర్ మోటార్ మీద మనకి 5 years వారంటీ అనేది ఉంటుంది. అండ్ ఓవరాల్ ఈ బాడీ మీద వచ్చేసి 2 years వారంటీ అనేది ఉంటుంది. అండ్ ఇది మనకి ఈజీగా ఆన్లైన్లో అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది. నేనైతే షాప్లో తీసుకున్నాను అనమాట. ఓల్డ్ మిక్సీని ఎక్స్చేంజ్ చేసుకుని అట్లా తీసుకున్నాను. మనం ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు, అంటే బట్ ఎక్స్చేంజ్ పెట్టుకోవడానికి ఉండకపోవచ్చు కదా. అండ్ దట్టు ఒకవేళ మనకి ఏమన్నా మిక్సీ జార్లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా, రిపేర్స్ అయినా కానీ మనకి వారంటీ పీరియడ్ ఉంటుంది కదా. అదే మనకి షాప్లో షాప్లో అయితే వారంటీ పీరియడ్ వెళ్ళి వాళ్ళకి ఆ కార్డ్ చూపించినామంటే వెంటనే చేస్తారు. బట్ మనకి ఆన్లైన్లో ఏంటంటే మనకి ఏదైనా ఇలాంటి ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ ఐటమ్స్, మెయిన్గా కిచెన్లో చాలా యూజ్ అవుతాయి అనుకునే ఐటమ్స్ ఏంటంటే మనం టికెట్ రైజ్ చేయాలి. ఒకవేళ ఏమన్నా మనం పర్చేస్ చేసిన ప్రోడక్ట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే టికెట్ రైజ్ చేయాలి, కస్టమర్ కేర్కి కాల్ చేయాలి. సో నానా హంగామా చాలా ఉంటుందన్నమాట. సో ఓకే, అదంతా పక్కన పెట్టేద్దాం. సో నేనైతే ఇది షాప్లో పర్చేస్ చేశానండి. ఓల్డ్ మిక్సీని ఇచ్చేసి ఎక్స్చేంజ్ చేసుకుని పర్చేస్ చేశాను. అండ్ దీని ప్రైస్ డీటెయిల్స్ అండ్ ఇప్పుడు మనకి ఆన్లైన్లో ప్రైస్ ఎంత ఉంది అనేది కూడా విత్ లింక్ అంతా నేను డిస్క్రిప్షన్లో మీకు డీటెయిల్స్ అయితే ఇస్తాను, ఓకేనా? అండ్ చెప్పాను కదా. అండ్ ఇది వచ్చేసి మనకి 3 జార్ మిక్సీ అనమాట. దీనికి కలర్ వచ్చేసి ఈ మోడల్, ఇక్కడ గ్రీన్ చెఫ్ ఫ్లెన్ 1 HP వాటేజ్ అనమాట ఇది. సో ఈ కలర్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇది ఏంటంటే ప్యూర్ రెడ్ కాదు, ప్యూర్ ఆరెంజ్ కాదనమాట, మిక్స్డ్ లాగా ఉంటుంది అనమాట. కలర్ అనేది మంచిగా ఉంది, ఎలిగెంట్గా బాగా ఎలివేట్ అవుతుంది కలర్ అనేది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ పాయింట్ ఏంటంటే, అండ్ దీని షేప్ చూసారు కదా, మిక్సీ జార్ షేప్ ఎట్లయితే ఉందో. సో దీనివల్ల మెయిన్గా కిచెన్లో స్పేస్ అనేది చాలా వరకు సేవ్ అవుతుంది అనమాట. జస్ట్ దీనికి ఈ మాత్రం జస్ట్ కొంచెం రౌండ్ షేప్ ఉండే ప్లేస్ ఉంటే సరిపోతుంది. మనకి మిక్సీ జనరల్గా ఎలా ఉంటాయి తెలుసు కదా. సో అంత షేప్, నా ముందర మిక్సీ ఇదివరకు ఒకసారి నేను వీడియోలో చూపించాను కదా. సో అంత స్పేస్ కాకుండా జస్ట్ నాకు కొంచెం స్పేస్లో కూడా ఇది ఈజీగా మనకి ఎక్కడైనా పట్టేస్తుంది అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, అండ్ దీనికి వచ్చేసి కింద చూస్తున్నారు కదా యాంటీ స్లిప్ ఫుట్ ఉండడం వల్ల, ఇక్కడ చూస్తున్నారు కదండి ఇవి వ్యాక్యూమ్ అనమాట, ఇవి యాంటీ స్లిప్ వ్యాక్యూమ్ ఫుట్ అనమాట. సో దీనివల్ల మనం ఎక్కడ కానీ కౌంటర్ టాప్ మీద కానీ టేబుల్ మీద కానీ ఎక్కడ ప్లేస్ చేసినా ఇది జస్ట్ చక్కగా నేలకు అలా అట్టి పట్టుకుని ఉంటుంది అనమాట ఈ వ్యాక్యూమ్ ఫీట్ వల్ల. సో దానివల్ల ఏంటంటే మిక్సీలో మనం హెవీ లోడ్ వేసి రన్ చేసినప్పుడైనా కానీ ఎప్పుడైనా కానీ మనకి మిక్సీ అనేది కదలకుండా ఉంటుంది, ఫ్లెక్సిబుల్గా అట్లా ఫిక్స్డ్గా అన్నట్టు ఉంటుంది అనమాట ఈ మెయిన్ ఈ వ్యాక్యూమ్ ఫీట్ వల్ల. అండ్ ఇంకొకటి, సో ఇంకా అన్ని మిక్సీ జార్స్లో ఉన్నట్టు మనకి ఇక్కడ 3 రౌండ్స్ కోసం అన్నట్టు ఒక నాబ్ ఉంటుంది అనమాట. అండ్ నేను తీసుకున్నది వచ్చేసి ఇది 3 జార్ మిక్సీ అండి. సో ఈ మోడల్కి 3 జార్సే వస్తాయి అనమాట. మనకి ఇందులో ఈ కంపెనీలోనే ఇంకొక మోడల్ 4 జార్స్ కూడా ఉంటుంది. అండ్ ఆ 4th జార్ వచ్చేసి నార్మల్ మిక్సీ జార్స్, మనకి జ్యూసర్ జార్స్ ఉంటాయి కదా, సో వాటికంటే కాస్త డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఆన్లైన్లో కూడా చెక్ చేయొచ్చు. నేను ఆల్రెడీ 4 జార్స్ ఎలా ఉంది అనేది కూడా చూశాను. బట్ దానివల్ల అంత ఎక్కువ యూసేజ్ ఏమి ఉండకపోవచ్చు. డిఫరెన్స్ అయితే ఉంటుంది నార్మల్ జ్యూసర్ జార్కి, ఇప్పుడు ఈ కంపెనీలో వచ్చే జ్యూసర్ జార్కి. అండ్ దట్టు మనకి 3 జార్స్ కంటే 4 జార్స్ది కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది, ఒక 1000 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. సో అందుకే ఇంకా మనకి కావాలి జ్యూసర్ జార్ అంటే విడిగా కూడా తీసుకోవచ్చు. సో అందుకోసం ఇంకా నేను 3 జార్స్ది ప్రిఫర్ చేశాను అనమాట. సో ఇంకా దీని జార్స్ ఎట్లా ఉంటాయి అనేది కూడా చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి చట్నీ జార్ అనమాట. చట్నీ కానీ మనం
అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అట్లాంటివి చక్కగా నూరుకోవడానికి ఉంటుంది కదండి. చూస్తున్నారా, ఇది చిన్న జారే, అంటే మనకి 3 జార్స్లో అన్నిటికంటే చిన్న జార్ ఉంటుంది కదా మిక్సీ జారు, అది చట్నీస్ కోసం అట్లా మసాలాలు ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం కొంచెం క్వాంటిటీ. సో అదే ఇంత ఉందన్నమాట. చూసారా, స్పేస్ అనేది చాలా ఎక్కువ ఉంది కదా. సో దీనికి లిడ్ అయితే ఇలా ఉంటుందండి. అండ్ ఈ లిడ్స్ కూడా మనకి ఈజీ టు క్లీన్, అండ్ ఈ రబ్బర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో దీనివల్ల మనం ఒకవేళ పొరపాటున మనం ఇందులో హెవీ లోడ్ పెట్టినా కూడా, మనం ఏదైతే మనం మిక్స్ చేయాలనుకుంటున్నామో అది హెవీ లోడ్ అయినా కూడా బయటకి స్పిల్ అవ్వకుండా చక్కగా లోపలే ఉంటుందన్నమాట. సో అండ్ దీనికి చక్కగా ఫిక్స్ అయిపోతుంది. అండ్ వన్స్ ఒకవేళ మనం మిక్సీని కంటిన్యూస్గా 3 minutes or 5 minutes రన్ చేసినా కూడా ఇది కింద స్ట్రిప్ అవ్వడం లాంటిది అటువంటి ప్రాబ్లం అయితే రాదనమాట ఈ కంపెనీలో. సో అదొకటి నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇదైతే మనకి లాస్ట్ జార్ కదా ఇదనమాట, ఇది చూపించాను మీకు, మిగతావి కూడా చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి సెకండ్ వన్. మనం ఏదైనా మసాలా పొడులు లాంటివి, అట్లాంటివి ధనియాల పొడి కానీ మసాలా పొడి అట్లాంటివి పౌడర్స్ ఫామ్లో మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. సో దానికోసం అనమాట. చూస్తున్నారు కదా మీరు. ఇంకొకటి వచ్చేసి ఇది, ఇంకా ఫస్ట్ వన్ పెద్ద జార్ వచ్చేసి ఇదన్నమాట. కొంచెం దీని మీద ఇది కొంచెం చిన్నగా ఉంది కదా. సో ఇది స్పేషియస్గా చాలా బాగున్నాయండి జార్స్ అయితే. సో ఇదైతే నేను యూజ్ చేస్తున్నాను. అండ్ దీని లిడ్స్ కూడా ఇలా ఉంటాయి. చెప్పాను కదండి, ఈజీ టు క్లీన్. అండ్ ఎక్కడ కూడా మనకి ఓవర్లోడ్, ఒకవేళ పొరపాటున మనం ఓవర్లోడ్ పెట్టినా కూడా బయటికి చేసేంత ఉండదన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను ఇది తీసుకుని ఆల్రెడీ 1 month అయ్యింది. ఈ వీడియో నేను పోస్ట్ చేయడానికి ఈ మిక్సీ జార్ తీసుకుని యూజ్ చేస్తూ నేను ఆల్మోస్ట్ 1 month అవుతుంది. నేను ఈ 1 monthలో దీన్ని యూజ్ చేసి ఎలా ఉంది, వర్క్ అవుతుంది, ఎట్లా ఉంది, ఐ మీన్ దీని ప్రాసెసింగ్ కానీ ఈ బాడీ కానీ ఎట్లా, ఎక్కడైనా ఒకవేళ ఈ వ్యాక్యూమ్ ఫీట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుని, వర్క్ అవుతుంది లేదా అని చూసుకుని నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ దీని అన్బాక్సింగ్ కూడా నేను ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. ఇంకా దీని ప్యాకింగ్ అయితే ఇట్లా ఉంటుందన్నమాట. నేను ఇది షాప్లోనే తీసుకున్నాను చెప్పాను కదండి. సో ఇది దానికి కవర్ కూడా వచ్చిందనమాట. ఇంక ఇది ఓపెన్ చేస్తే మనకి మిక్సీ అండ్ జార్స్ ఇట్లా సెపరేట్గా ఉంటాయి. అండ్ 3 jars మిక్సీ అని చెప్పాను కదా, ఇది వచ్చేసి చిన్న జారు, ఈ 2 మీడియం అండ్ అలాగే కొంచెం బిగ్ వన్ అనమాట, పెద్ద సైజు మిక్సీ జార్స్. సో చూస్తున్నారు కదండి, ఇది నేను తీసుకుని చాలా రోజులే అయ్యింది. అండ్ దీనిపైన లిడ్స్ అనమాట, ఒక్కొక్క దానికి లిడ్స్ అయితే ఇట్లా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి నేను నా పాత మిక్సీని ఎక్స్చేంజ్ చేసుకుని తీసుకున్నాను అనమాట. అండ్ మనకి ఈ మిక్సీ అయితే చూస్తున్నారు కదండి, షేప్ అయితే ఇట్లా ఉంటుంది. అండ్ మనకి ఎక్కువ స్పేస్ అనేది అవసరం పడదనమాట మనకి కిచెన్లో, చాలా ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నేను మిక్సీలో వేసి కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ నేను యూజ్ చేసేది చిన్న మిక్సీ జార్ అనమాట, మనకి చట్నీ జార్ ఉంటుంది కదా అది వేస్తున్నాను. మీరు ఫస్ట్ టైం మిక్సీ జార్ని టెస్ట్ చేయాలనుకుంటే కనుక ఒకసారి దాన్ని ఎంటీ జార్స్ని ఒకసారి ఆన్ చేసుకుని చెక్ చేసుకోవాలండి. ఎక్కడైనా లూజ్ అట్లా ఉంటే కనుక మనం వెంటనే ఎక్స్చేంజ్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. అండ్ ఒకవేళ మనకు అంతా పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటే కనుక మనం యూజ్ చేయాలి, ఏదన్నా ఐటెం మిక్సీ చేయాలనుకుంటే ఒక్కసారి జార్స్ని క్లీన్ చేసుకుని అప్పుడు మనం ఏమన్నా ఐటెం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది, మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఛానల్లో వీడియోస్ కూడా నచ్చినట్లయితే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసినట్టయితే నేను ఫర్దర్గా ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.